హల్లెలూయా. చెప్దాం అందరం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. అంతా బాగున్నారా? ప్రభు క్షేమాన్ని విస్తరింపజేయునుగాక. ఏది ఏమైనా మనం ఆరాధన చేసే దేవునికి చెప్పండి, అసాధ్యమైనది లేదు గనుక ఆయన రాజు యొక్క హృదయాన్ని త్రిప్పగలిగిన దేవుడు గనుక మరి మనసులు మార్చి ప్రాంతాల మధ్యలో దేశాల మధ్యలో సమాధానాన్ని ప్రభు సమకూర్చున్నట్లుగా ఒకసారి అందరం చేతులు ఎత్తి ఊపుతూ స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. అందుకని ప్రతిదినం ప్రార్థన చేయడం మాత్రం మానమాకండి, బాగా ప్రార్థన చేయాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ రెండవ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్ర. ఒక వాక్యాన్ని చూపిస్తాను, అందరం చదువుదాం. చూడండి, జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 9వ వచనం. అందరు తీయండి. జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 9వ వచనం తీసారా? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడు నై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈ వాక్యంలో మనం చూస్తే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఎందుకంటే నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ రోజున ఇంచుమించుగా ప్రపంచమంతా ఈ పామ్ సండే అంటే మట్టల ఆదివారాన్ని జరుపుకుంటూ ఉంటారు. అందులో దేవుడు మనల్ని కూడా పాలిభాగస్తులుగా చేశారు. యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఈ సందర్భంగా ఈ వాక్యాన్ని మనం ధ్యానించగలిగే కృప ప్రభు అనుగ్రహించునుగాక. ఆ వాక్యంలో మీరు చూడండి, బహుగా సంతోషించండి, ఉల్లాసముగా ఉండండి, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ యొద్దకు వచ్చుచున్నాడు అని అంటే అర్థం ఏంటి తెలిసిన? మన యొద్దకు వచ్చిన రాజుని మనం చూడగలగాలి, మన యొద్దకు వచ్చిన రాజుని మనం తెలుసుకోగలగాలి, మన యొద్దకు వచ్చిన రాజుని మనం గ్రహించగలగాలి. ఎవరైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఎగాదిగా చూస్తూ ఉంటావు. ఎవరా ఈయన, ఈ ముఖం ఎక్కడ చూడలేదే, ఎక్కడ కనిపించలేదే అని ఎగాదిగా చూస్తూ ఉంటాం. అంటే తెలుసుకుంటాం, ఎరుగుతాం, గ్రహిస్తాం. అదేవిధంగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడు నై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అది వ్యక్తిగతంగా వ్రాయబడిన మాట, బహువచనం కాదు. అది నీ యొద్దకు, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. వ్యక్తిగతంగా మనం ఎరగగలగాలి, వ్యక్తిగతంగా మన యొద్దకు వచ్చిన రాజుని గ్రహించగలగాలి, తెలుసుకొనగలగాలి, ఎరగగలగాలి. ప్రియమైన వాళ్ళ అట్టి కృప ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. చాలామంది చూడండి, గాడిదను చూస్తారు, గాడిద పిల్లను చూస్తారు, తర్వాత చేతుల్లో ఉన్న ఖర్జూరపు మట్టల్ని చూస్తారు, ఆ తర్వాత బట్టల్ని చూస్తారు.
ఏమండి చెట్ల కొమ్మల్ని చూస్తూ ఉంటారు. ఈ రోజున కూడా మీరు చూడండి, చాలామంది చేతుల్లో చెప్పండి మట్టలు ఉంటాయి, తర్వాత వేసుకున్న బట్టలు ఉంటాయి. వేసుకున్న బట్టలు చూస్తారు, చేతుల్లో ఉన్న మట్టలు చూస్తారు. ఆ తర్వాత గాడిదను కూడా చూస్తారు, గాడిద పిల్లను కూడా చూస్తారు. కానీ వారి యొద్దకు వచ్చిన రాజుని చూడరు. వారి యొద్దకు వచ్చిన రాజుని చూడరు, ఎరగరు, పట్టించుకోరు. ఆయన్ని మాత్రం పక్కన పెడతారు. ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక తండ్రి గారు పెద్ద ఆయన, దేవుడు మంచి ఆయుష్ ఇచ్చాడు కనుక 75 సంవత్సరాలు బ్రతికాడు. 75 వసంతాలు దేవుడు బ్రతికి గట్టగలిగేటట్టుగా చేశారు అని ఆయన కుటుంబం అంతా, అంటే ఆయన కుమార్తెలు, అల్లుళ్ళు, తర్వాత కోడళ్ళు, కుమారులు అందరూ కలిసి, మనవరాళ్ళు అందరూ కలిసి తాతకు పుట్టినరోజు పండగ చేద్దాం అనుకున్నారు. పెద్ద ఆయనకి పుట్టినరోజు పండగ చేద్దాం అనుకొని ఏమండి అందరూ చెప్పుకున్నారు. ఆ తర్వాత వచ్చారు, ఎలా చేద్దాం అని మాట్లాడుకున్నారు. ఎంత అవుతుంది అనుకున్నారు, అంతా షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ రోజు రానే వచ్చింది. అన్నీ తెచ్చారు, అంతా సిద్ధం చేసుకున్నారు, వండుకున్నారు. అన్నీ అయిపోయినాయి. ఏమండి శుభ్రంగా కడుపు నిండా తిన్నారు కూడా ఆ రోజు. ఆ తర్వాత వాళ్ళల్లో ఒక పిల్లవాడు, అంటే మనముడు, ఏమన్నాడంటే, డాడీ మనం అందరం ఇంత దూరం నుంచి వచ్చి మనం తిన్నాము కానీ తాతను ఏమన్నా పట్టించుకున్నామా అన్నాడు. అప్పుడు గుర్తొచ్చారు తాత. అంతవరకు చెప్పండి గుర్తురాలి. వీళ్ళందరూ వచ్చిన సందర్భం ఏంటి? గట్టి చెప్పండి. వచ్చిన సందర్భం ఏంటి? ఎక్కడెక్కడో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, తర్వాత మెడ్రాస్లో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. అందరూ వచ్చిన సందర్భమేమో తాత పుట్టినరోజు చేద్దామని. తాత లేకుండానే పుట్టినరోజు చేసేసుకున్నారు. తాతను పట్టించుకోవాలి ప్రియమైన వాళ్ళు. అర్థమవుతుందా? ఈ రోజును కూడా అంతే. యేసయ్యని పట్టించుకోరు కానీ, ఎక్కి వచ్చిన యేసయ్యని పట్టించుకోరు కానీ, ఏమండి గాడిదని పట్టించుకుంటారు, గాడిద పిల్లని పట్టించుకుంటారు, దాని మీద వేసిన బట్టలు పట్టించుకుంటారు, ముందున్న చెప్పండి మట్టలు పట్టించుకుంటారు, తర్వాత చెట్ల కొమ్మల్ని పట్టించుకుంటారు. కానీ యేసయ్య నా యొద్దకు వచ్చాడే, ఆ యేసయ్యని నేను కన్నులారా చూడాలి కదా, ఆ యేసయ్య ఎలా నా దగ్గరికి వచ్చాడు, ఆయనని ఎరగగలిగానా, గ్రహించగలిగానా అనే ఆలోచన లేకుండా ఈరోజున చాలామంది నడిపించబడుతూ ఉండడం శోచనీయం ప్రియమైన అన్నారు. అందుకనే దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, మళ్ళీ చదువుదాం ఒకసారి. సియోను నివాసులారా ఎలా అంట, బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇప్పుడు నా రాజు నా యొద్దకు వచ్చుచున్నాడు అనండి. ఎలా వస్తున్నాడు, ఏ విధంగా వస్తున్నాడు అనేది ప్రియమైన వాళ్ళరా, ఆ రాజు ఏమై ఉన్నాడు అనేది సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో కోరుకుంటున్నా. మొట్టమొదటి మీకు చెప్తాను చూడండి. అదే వాక్యం చదవండి, మరలా అందరూ చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ మాటలు ప్రియమైన వాళ్ళరా జకర్యా అనే చిన్న ప్రవక్త ద్వారా తెలియబడిన మాటలు. ఎప్పుడు అని అంటే ఏమండి 400 సంవత్సరాలకు ముందు తెలియబడిన మాటలు. యేసు ప్రభు లోకానికి రాక మునుపు ఇంచుమించుగా 400 సంవత్సరాల ముందుగానే చెప్పబడిన మాటలు. బాగా గమనించండి ప్రియమైన వాళ్ళరా. జకర్యా ఉన్న రోజుల్లో ఎంతోమంది ఆయన చెప్పగా విన్నవారు ఉన్నారు, ఆయన్ని చూసిన వారు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు చనిపోయారు. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళ మధ్యలో పరిస్థితులు తారుమారుగా మార్చబడ్డాయి, సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత సద్దుమనిగాయి. ఆ తర్వాత ఏమండి జరగకూడనివి జరిగాయి, జరగవలసినవి జరిగిపోయాయి. అయితే ఏమండి విన్నవారు లేరు కదా అని, లేదా కన్నవారు లేరు కదా అని దేవుడు తెలియజేసిన మాటను నెరవేర్చడం మానేశాడా దేవుడు? చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం అనుకోండి, మన స్వభావం ఏంటి, నేను చెప్పినప్పుడు విన్నవాళ్ళు లేరు కదా,
నేను చెప్పినప్పుడు చూసిన వారు లేరు కదా. చేస్తేనేమి చేయకపోతేనేమి చేతులు దులుపుకునే రకం ఎవరిది? ఎవరు తిరగండి? మనుషుల్ది. అర్థమవుతుందా? లేదండి అప్పుడు చెప్పగానే విన్నాము అని ఎవరైనా వచ్చారనుకోండి, నువ్వు ఎప్పుడు విన్నావురా, నువ్వు బచ్చాగాడివిరా, నా వయసు ఎంతరా, నేను ఎప్పుడు చెప్పాను నీకు తెలుసు అంటరా, అప్పట్లో నువ్వు ఎట్టున్నావురా నీకు తెలుసు అంటరా, గిడ్డగాడిలాగా ఉన్నావురా అని మాట్లాడతారు. అవునా కదా ప్రియమైన వారు? ఇప్పుడు దేవుడు చూడండి, మన వ్యక్తిగత జీవితం గమనిస్తే ఆ రోజుల్లో చెప్తే విన్నవారు లేరు. జకర్యా చెప్పగా విన్నవారు లేరు, కన్నవారు కూడా లేరు. లేకపోయినప్పటికీ ఆయన ప్రవక్తల ద్వారా తెలియజేసిన ఆ మాటలు నెరవేర్చడం మానేశాడా అని మనం గమనిస్తే ఏమాత్రం మానుకోలేదు ప్రియమైన వాళ్ళరా. ఎందుకు తెలుసునా? తాను నెరవేర్చిన వాగ్దానం తాను నెరవేర్చాలి, తాను చెప్పిన వాగ్దానం ఆయన నెరవేర్చాలి అని ఈ లోకానికి వచ్చాడు ప్రియమైన వాళ్ళరా. యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఆ రాజు ఎవరయ్య అంటే తాను చేసిన వాగ్దానం తానే నెరవేర్చిన రాజుగా ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని మన వ్యక్తిగత జీవితంలో గుర్తిరుగుదుముగాక, ఆలోచన చేసుకుందుముగాక. ఇంకా మీరు చూడండి, దేవుడు ప్రవక్త ద్వారా ముందుగానే స్పష్టంగా చెప్పబడిన ఆ మాటలలో ఆంతర్యాన్ని కాస్త చూడగలిగితే చూడండి, ఆ మాటలో ఏ పట్టణములోనికి వస్తారు అని రాసిందా లేదా? చెప్పనివ్వండి, ఏ పట్టణం? గట్టిగా అదే వాక్యం చదవండి. సియోను నివాసులారా, తర్వాత యెరూషలేము, ఆ పట్టణం కూడా చెప్పబడిందా లేదా? యెరూషలేము అనే పట్టణం చెప్పబడిందా లేదా? ఇంకా మీరు గమనిస్తే ఏ విధముగా వస్తారు అని రాయబడింది. ఏ విధంగా వస్తారంట? నీ రాజుగా వస్తాడు, నీ పట్టణానికి రాజుగా వస్తాడు, నీ ప్రాంతానికి రాజుగా వస్తాడు, మీకు రాజుగా వస్తాడు అని చెప్పబడిన మాటలు మనం గమనించగలం. యేసుప్రభు ఈ లోకంలో పుట్టిన తర్వాత ఏమంటే ఆ జ్ఞానులు బయలుదేరి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నమాట తెలుసిన, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన ఏమంటే ఏ విధముగా ఈ లోకానికి వస్తారు అన్నది కూడా ముందుగానే చెప్పబడింది. ఇంకా మనం ఆ వాక్యాలు గమనిస్తే ఏ గుణము కలిగి వస్తారు అనేది కూడా చెప్పబడింది. చూడండి, అక్కడ ఏ గుణం, ఏ స్వభావం కలిగి ఆయన ఈ లోకానికి వస్తారు అనే మాటలు అక్కడ మనం గమనించగలం ప్రియమైన వాళ్ళరా. అక్కడ చూస్తే చూడండి, నీ రాజు, గట్టి చెప్పండి, నీతిపరుడు, రక్షణ గలవాడు, తర్వాత దీనుడుగా వస్తారు అని రాయబడింది. ఎప్పుడు? పుట్టక మునుప, పుట్టిన తర్వాతనా? గట్టి చెప్పండి. 400 సంవత్సరాల క్రితం యేసుప్రభు పుట్టక మునిపే యేసయ్య స్వభావాలు రాయబడ్డాయి అక్కడ. ఏమని తెలిసినా, నీ రాజు ఎవరంటే నీతిపరుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏఎంపి అనే బైబిల్ ఉంటుంది, యాంప్లిఫైడ్ బైబిల్ ఉంటుంది. ఆ బైబిల్లో కానీ మీరు చూస్తే అన్కాంప్రమైజింగ్లీ అని ఉంటుంది. నీతిపరుడు అన్న దగ్గర అన్కాంప్రమైజింగ్లీ అంటే ఏ మాత్రం రాజీ పడని నీతిపరుడు, ఏ మాత్రం దేనికి కూడా రాజీ పడని దేవుడు అని రాయబడింది ప్రియమైన వాళ్ళరా. అంత నీతిపరుడుగా, తర్వాత చెప్పండి రక్షించు వానిగా, ఆ తర్వాత దీనుడుగా వస్తారు పుట్టక మునిపే. ఇప్పుడు మీరు చూడండి, మీకు పుట్టక మునిపే మీ పిల్లల స్వభావాలు తెలుసా? చెప్పరేమండి, మీ పిల్లలు మీకు పుట్టక మునిపే మీ స్వభావాలు తెలుసా? పుట్టిన తర్వాత తెలుసునా? ఈ రోజుల్లో మనం చూస్తే చిన్నప్పుడు ఉన్న ఆ మంచి బుద్ధులు, మంచి స్వభావాలు, మంచి అలవాట్లు వయసు పెరుగుతూ ఉన్నాయా? చెప్పరేమండి, వీడు చిన్నప్పుడు ఎంత బాగుండేవాడు అన్నా, వీడు చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉండేవాడు అన్నా, చెప్పిండుగా చేసేవాడన్నా, ఏం దుర్బుద్ధి పుట్టిందో రోజులు గడుస్తూ ఉన్నాయన్నా, వయసు మీద పడే కొన్ని బుద్ధులన్నీ మారిపోయినాయన్నా, స్వభావాలన్నీ మారిపోయినాయి అన్నా అంటా ఉంటాం ప్రియమైన వాళ్ళు. అయితే యేసు ప్రభు చూడండి, పుట్టక మునుపు 400 సంవత్సరాల క్రితం చెప్పబడిన మాట మనం గమనిస్తే నీతిపరుడు, తర్వాత రక్షణ గలవాడును, తర్వాత చెప్పండి దీనుడు అని రాయబడిందా? అదే స్వభావం మీరు చూస్తే బైబిల్లో పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో తర్వాత రోజుల్లో అలాగే ఉన్నాడు. ఎంతవరకు అంటే చనిపోయేంత వరకు, సిలువ వేయబడేంత వరకు అదే స్వభావాలు ఉన్నాయి. నీతిగానే బ్రతికాడు, రక్షణ చెప్పండి రక్షకుడిగానే బ్రతికాడు, ఆ తర్వాత చెప్పండి
దీనుడిగానే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, యేసయ్యకి మహిమ కలుగును గాక. 400 సంవత్సరాల క్రితం చెప్పబడిన మాటలు అలాగే నెరవేర్చబడ్డాయి. అర్థమవుతుందా? ఆయన రాజుగానే పుట్టాడు. ఇంకా మీరు అక్కడ గమనిస్తే దేని మీద వస్తారనేది కూడా ఉంది. దేని మీద వస్తారంట? గట్టి చెప్పండి. గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తాడు. అర్థమవుతుందా? పట్టణం చెప్పబడింది. చెప్పండి, ఏ ప్రాంతం అనేది చెప్పబడింది, ఎలా వస్తాడు అని చెప్పబడింది, ఏమండి ఏ గుణము కలిగి వస్తారని చెప్పబడింది. ఆ తర్వాత ప్రియమైన వారు దేని మీద వస్తారని కూడా చెప్పబడింది. ప్రియమైన అవి చెప్పబడినవి చెప్పినట్లుగానే యేసుప్రభు లోకానికి వచ్చిన తర్వాత అదే నెరవేర్చడం జరిగింది. హల్లెలూయా. అందుకని రాయబడి, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు ఎవరయ్యానంటే తాను చెప్పినది చెప్పినట్లుగానే నెరవేర్చిన రాజు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, మన రాజు యొక్క స్వభావం గుర్తిరగలగాలి. ఆయన చెప్పినది చెప్పండి ఆయనే నెరవేరుస్తాడు. ఇంకొక నెరవేర్చలేరు, ఇంకొకరి వల్ల కాదు కూడా. ప్రియమైన వాళ్ళరా, అందుకనే నా జీవితంలో సరే, మీ జీవితంలో సరే, ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే వింటున్నారో ఎవరి జీవితంలో సరే, నా యేసయ్య నీ గురించి చెప్పినవి ఆయనే నెరవేర్చునుగాక, ఆయనే నెరవేర్చునుగాక, తప్పకుండా ఆయనే నెరవేర్చునుగాక. ఇది నీ గురించి నియమించబడినవి, నీ గురించి చెప్పబడినవి, నీ గురించి ఏమండి ఆయన ఆలోచన కలిగినవి, నీ గురించి ఏ బ్లూ ప్రింట్ అయితే ఆయన రెడీ చేసి పెట్టాడో అదే ఆయన అక్షరాల నెరవేర్చునుగాక, 100% నెరవేర్చునుగాక. హల్లెలూయా. దాన్ని మన జీవితంలో గుర్తిరగలగాలి. ప్రియమైన వాళ్ళరా, ఏదైనా సరే మన జీవితంలో ఏదైనా జరిగిందా, జరిగినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందే అని మనకు అనిపిస్తుంది, ఆయనకి అనిపించదు. అర్థమవుతుంది? నేను తలంచలేదే, నేను ఆలోచన చేయలేదే, ఏమాత్రం నా ఊహ కూడా అందలేదే, ఇంత ఆలోచన చేయలేదు నేను జరుగుద్దని నువ్వు అనుకుంటా, నేను అనుకుంటా. ఎందుకు తెలిసినా మనకు తెలియదు కాబట్టి. యేసయ్య ఎవరు అంటే సమస్తం ఎరిగి ఉన్నాడు కనుక ఆయన నిర్ణయించింది అలాగే జరిగించేవాడు కనుక ప్రియమైన వారరా, ఆయన ఎప్పుడు దిగ్భ్రాంతికి గురి చెందడు, ఆయన ఎప్పుడు బాధకి గురి చెందడు. ఎందుకు తెలిసినా రాసింది ఎవరు చెప్పండి, బ్లూ ప్రింట్ రెడీ చేసింది ఎవరు? అందుకని ఆయన అదే జరిగిస్తా ఉంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అప్పుడప్పుడు జీవితంలో జరిగే అనర్థాలు కావచ్చు, అప్పుడప్పుడు నీ జీవితంలో సహాయం లేని పరిస్థితులు కావచ్చు, అప్పుడప్పుడు నీ జీవితంలో బాధలు కావచ్చు, వ్యధలు కావచ్చు, ఆక్రమణలు కావచ్చు, ఆక్రోషాలు కావచ్చు, లేదా పగవారు నీ మీద చేసే కుట్రలు కావచ్చు, కుయుక్తులు, అవి ఏమైనా సరే అవన్నీ వ్రాయబడిన ప్రకారమే నెరవేర్చబడును గాక. హల్లెలూయా. అర్థమవుతుందే? దానికి ఒకవేళ నువ్వు తప్పించుకుందాం అనుకున్నా ఆయన తప్పించాలిగా, నువ్వు తప్పించబడలేవు. విడిపించబడాలనుకున్నా ఆయన విడిపిస్తాడుగా, నీ వల్ల నువ్వు జంప్ చేయాలనుకుంటావు, నీ వల్ల కాదు. ప్రియమైన వల్ల దాన్ని గుర్తుపెట్టుకుందురు గాక. హల్లెలూయా. మీకు ఇంకా అర్థమయ్యేదానికి మీరు చూస్తే అపోస్తుల కార్యాలు ఇప్పుడు చదవద్దులే, 17వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఏముంది తెలిసినా, నీవు ఎక్కడ పుట్టాలో, ఏ ప్రాంతంలో పుట్టాలో, అర్థమవుతుందా, ఏ సరిహద్దులు కలిగిన ప్రాంతంలో నీవు ఉండాలో అన్నీ ఆయన నియమించి పెట్టాడంట. హల్లెలూయా. ఆయన ఎప్పుడో ఏమంటే ఆయన ఆల్రెడీ నిర్ణయించి పెట్టాడంటే ప్రియమైన వాళ్ళరా. అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం ఏమో తెలిసిన, నేను ఎందుకు ఈ ఊర్లో పుట్టాను ఏంటంట చెప్పండి, నేను ఎందుకు ఈ ఊర్లో పుట్టాను, నేను ఎందుకు ఈ ఇంట్లో పుట్టాను, పోయి ఇంట్లోనే పుట్టాలా, నేను పోయి నీ కడుపునే పుట్టాలా, పోయి నీ ఇంట్లోనే పుట్టాలా, పోయి ఈ ప్రాంతంలో పుట్టాలా, ఈ దరిద్ర ప్రాంతంలో, ఈ మురికి ప్రాంతంలో నేను పుట్టాలా, నీ కడుపునే పుట్టాలా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ప్రియమైన. అయితే నువ్వు అనుకున్నంత ఈజీగా ఆ మాటలు ఉండవు. ఆయన ఎప్పుడో అనుకున్నాడు. నీ తల్లి గర్భంలో నువ్వు పిండముగా రూపింపడక మునిపే ఆయన నిర్ణయించి పెట్టాడు. నిన్ను ఏ గర్భంలో పడవేయాలి, ఎవరు నీకు తల్లిగా ఉండాలి, ఎవరు నీకు తండ్రిగా ఉండాలి, ఏమండి ఎలాంటి ఇల్లు, అది ఐశ్వర్యవంతుని ఇల్లా, భేదవాని ఇల్లా, మధ్యతరగతి ఇల్లా, లేకపోతే ఇంకొక సామాన్యుడి ఇల్లా, అసామాన్యుడి ఇల్లా, లేకపోతే భూస్వామ్య, ఆసామ్య, ఎలాంటి స్థితి అయినా సరే ఆయన ముందుగానే నిర్ణయించి పెట్టిన దాని ప్రకారం ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత చదువు చదవాలో, నువ్వు ఏ ఉద్యోగం చేయాలో, అది ప్రైవేటా లేకపోతే ఏమంటే గవర్నమెంటా, లేకపోతే 2 చేతులతో చేయాలా, లేకపోతే ఒక ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇంకొక ఉద్యోగం చేయాలా, ఇంకొక ఉద్యోగం తర్వాత 3 ఉద్యోగాలు చేయాలా, 4 ఉద్యోగాలు చేయాలా, అవన్నీ ఆయన ముందుగానే బ్లూప్రింట్ రెడీ చేసి పెట్టాడు. ఏ రోజు వరకు నీకు ఎట్లా ఉండాలి, ఏ రోజు వరకు ఎలా ఉండాలి అనేది. అర్థమవుతుందా? ఆ మార్గంలో ఎత్తులు ఉంటాయి, ఆ మార్గంలో తగ్గులు ఉంటాయి, ఆ మార్గంలో వంకర్లు ఉంటాయి. ఏమంటే ఎటు తిప్పవలసిన అనుకున్నప్పుడు ఆయన అన్నీ సరిగ్గానే చేసి నడిపించును గాక. దేని కాలం ముందు చక్కగా ఉన్నట్టుగా దేవుడు ఏం చేస్తాడంట, నియమించి పెట్టాడంట. దేని కాలం చక్కగా అది నియమించి పెట్టాడు. కనుక ప్రియమైన వాళ్ళ మన వ్యక్తిగత జీవితంలో ఏమంటే జరిగినవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయిందే, అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నానే, అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయిందే అని ఎప్పుడు అనుకోమాకండి. నువ్వు అనుకుంటావు, ఆయన అనుకోడు పొరపాటును కూడా. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియమైన? దాన్ని గుర్తెరుగుదురుగాక. దేవుడు చెప్పింది నెరవేర్చేదానికే దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. బైబిల్లో మనం ఆలోచన చేయగలిగితే ఒక మాట ఏమో తెలుసిన, చూస్తారా? చూడండి, 40వ అధ్యాయం 8వ వచనం. యెషయా పుస్తకం 40వ అధ్యాయం 8వ వచనం. యెషయా పుస్తకం 40వ అధ్యాయం 8వ వచనం చూడండి. గడ్డి ఎండును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము, గట్టి చదవండి అన్నమాట, మన దేవుని వాక్యము, మన దేవుని మాట, చెప్పండి గట్టిగా, మన దేవుని మాట నిత్యము నిలిచేది, నిత్యము జరిగేది. దానికి మించి ఏది ఎప్పుడు జరగదు. మీరు మత్తయి సువార్త మనం 5:18 కూడా చూస్తారా? మత్తయి సువార్త మనం 5:18 చూడండి. ఆకాశమును భూమియు గతించిపోయినవే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయను తప్పిపోదని నిశ్చయముగా మీతో దేవుడు చెప్పిందే నెరవేర్చబడును గాక. ఒకవేళ దానికి ఎదిరింపులు, దానికి బెదిరింపులు, ఏమంటే దానికి ఆటంకాలు, దానికి అడ్డుబండలు, దానికి వ్యతిరేకంగా లేచిన వారు ఎంతమంది అయినా రాని, ఏమైనా జరగని, ఆయన మాటే నిత్యము నిలుచును గాక, ఆయన మాటే జరుగును గాక. హల్లెలూయా. సకుడా ప్రియుడా ప్రాణ ప్రియుడా నీతో అనుబంధము కాదే ఈనాటికి ఏనాటికి వీడిపోదు విభుడా యేసయ్యా ఇన్ని నాళ్ళ గీతిక పలికే గీతిక సకుడా దివ్య సకుడా ప్రియుడా ప్రాణ ప్రియుడా నీతో అనుబంధం
రమ్యమైనది